నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సర్వం సిద్ధమైందన్నారు నల్గొండ జిల్లా కలెక్టర్ హరిచందన. ఉమ్మడి నల్గొండ జిల్లా కేంద్రాల్లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను ఏర్పాటు చేసి 32 రకాల పోలింగ్ సామాగ్రిని అందించామన్నారు. ఈ ఎన్నికల్లో జంబో బ్యాలెట్ బాక్సుల వినియోగంపై ఓటర్లకు అవగాహన కల్పించారు. ఈ రోజు మీరు అందరూ చూస్తున్నారు, మనం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లో ఉన్నాము. రేపు పోలింగ్ డే ఎమ్మెల్సీ పోలింగ్ కోసము, కాబట్టి ఇక్కడ నుంచి పోలింగ్ స్టాఫ్ అందరూ కూడా బాక్సెస్ తీసుకొని, బ్యాలెట్ బాక్సెస్ తీసుకొని, ఆ మెటీరియల్ తీసుకొని వాళ్ళందరూ కూడా పోలింగ్ కేంద్రాలకి బయలుదేరుతున్నారు. ఇది ఆల్ 12 డిస్ట్రిక్ట్స్ లో ఇదే ప్రాసెస్ ఫాలో అయ్యి అందరూ కూడా పోలింగ్ కేంద్రాలకి స్టాఫ్ వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. అదే విధంగా ఇప్పుడు ఇక్కడ మనకి 605 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి మొత్తం కాన్స్టిట్యుయెన్సీకి 12 డిస్ట్రిక్ట్స్ లో. దీనికి ఈచ్ పోలింగ్ కేంద్రంలో 4 స్టాఫ్ వెళ్తారు. దాంతో పాటు వారు పోలీస్ సిబ్బంది కూడా కమెన్షరేట్ గా వెళ్తారు. అన్ని 605 పోలింగ్ స్టేషన్స్ మేము వెబ్ కాస్టింగ్ ద్వారా కవర్ చేయడం జరిగింది, సో దట్ ఏ అన్టువర్డ్ ఇన్సిడెంట్ జరగకుండా. అండ్ ఆల్సో అన్ని చోట్ల సెక్షన్ 144 ప్లేస్ లో ఉంది, ప్రొహిబిషన్ కూడా ప్లేస్ లో ఉంది. సో ఎవరు కూడా ఏ విధమైన ఇన్సిడెంట్స్ కి తావు లేకుండా అన్ని జిల్లాల్లో అన్ని జాగ్రత్తలు తీసుకోబడుతున్నాయి. ఎవ్రీ పోలింగ్ కేంద్రంలో బేసిక్ మినిమం ఫెసిలిటీస్, డ్రింకింగ్ వాటర్, అదే విధంగా ఫ్యాన్స్, కూలర్స్ ఏర్పాట్లు కూడా చేస్తున్నాము మేము. ఈ వెదర్ కండిషన్స్ లో వాళ్ళకి ఏ విధమైన ప్రాబ్లమ్స్ లేకుండా సఫిషియెంట్ షేడ్, అదే విధంగా మెడికల్ పర్సనల్ కూడా అవైలబుల్ గా ఉంటున్నారు ఈచ్ పోలింగ్ కేంద్రం. ఇప్పుడు మీరు చూస్తే ఈచ్ పోలింగ్ స్టేషన్ లో ఇది ఒక పోస్టర్ కూడా డిస్ప్లే చేయడం జరిగింది, ఎవరికి ఎలా ఓట్ చేయాలి అనేది, వాట్ ఈస్ ది ప్రాసెస్ ఆఫ్ ఓటింగ్ అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో దట్ క్యాండిడేట్స్ లిస్ట్ కూడా డిస్ప్లే అవుతుంది పోలింగ్ స్టేషన్ బయట. ఎవరైతే ఓటర్స్ ఉన్నారో వారు అది చూసుకుని క్యాండిడేట్స్ కి ఎవరికి ఎలా ప్రిఫరెన్స్ ఇవ్వాలి అనేది చూసుకోవచ్చు. ఇది ప్రిఫరెన్షియల్ ఓటింగ్ కాబట్టి జనరల్ ఎలక్షన్ కి స్లైట్లీ డిఫరెంట్ ఉంటుంది. మనం బ్యాలెట్ బాక్సెస్ యూజ్ చేస్తున్నాం దీనికి, అండ్ బ్యాలెట్ పేపర్స్. ఆ బ్యాలెట్ పేపర్ మీద మీరు ఓటర్స్ 52 ప్రిఫరెన్సెస్ దాకా వారు 52 ప్రిఫరెన్సెస్ ఇండికేట్ చేయొచ్చు. ఇంగ్లీష్ న్యూమరికల్ నంబర్స్ తో వారు ఆ మార్కింగ్ చేయాల్సి ఉంటుంది ఆ బ్యాలెట్ పేపర్ లో. మీరు చూస్తే కనుక ఓన్లీ ఈ ఎంటీ కాలం లో వాళ్ళు మార్క్ చేయాలి. ఆ క్యాండిడేట్ పేరు మీద కానీ లేకపోతే ఆ క్యాండిడేట్ పిక్చర్ మీద కానీ ఏ విధమైన మార్కింగ్స్ చేస్తే ఆ బ్యాలెట్ ఇన్వాలిడ్ అవుతుంది. సో అది చేయకుండా పెట్టాలి. అండ్ వేరే ఇంగ్లీష్ నెంబర్స్ కాకుండా వేరే అక్షరాలతో కానీ వేరే మార్కింగ్ ఏదైనా చేసినా ఆ బ్యాలెట్ ఇన్వాలిడ్ అయిపోతుంది. సో ఎవరైతే ఓటర్స్ ఉన్నారో ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఓటింగ్ లో ఏ విధమైన ప్రాబ్లం లేకుండా వాళ్ళు చేసుకోవచ్చు. అండ్ సేమ్ నంబర్ 2 క్యాండిడేట్స్ కి ఇవ్వకూడదు. సో 1 to 52 వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరో 1 ఒకరికే ఉండాలి, సెకండ్ ప్రిఫరెన్స్ వారికి సెకండ్ నంబర్ ఉండాలి, వాళ్ళకి మళ్ళీ 1 అనే ప్రిఫరెన్స్ ఇవ్వకూడదు. సో ఓటర్స్ ఆ జాగ్రత్త తీసుకుంటే వాళ్ళ ఓట్ ఇన్వాలిడ్ అవ్వకుండా ఉంటుంది. సో ఈ పోస్టర్ మేము అన్ని చోట్ల డిస్ప్లే చేయడం జరుగుతుంది. వారు కూడా ఓటర్స్ కి అవగాహన కోసం మీ ద్వారా కూడా మేము తెలియజేస్తున్నాము. సో మీరు చూస్తే కనుక వైలెట్ అండ్ ఎవరు కూడా వారు పెన్స్ కానీ పెన్సిల్స్ కానీ తెచ్చి వాడకూడదు. మేము ఇచ్చిన పెన్, అక్కడ పోలింగ్ బూత్ లో ఇచ్చిన పెన్ తోనే వారు మార్కింగ్ చేయాల్సి ఉంటుంది, అది కూడా ఎంటీ కాలం మీద. వాళ్ళది ఆ నంబరింగ్ వేరే దగ్గర మార్క్ చేసినా లేకపోతే ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అయినా కానీ వాళ్ళ ఓట్ ఇన్వాలిడ్ అయిపోతుంది, కాబట్టి అది కొంచెం జాగ్రత్తగా వారు ఓట్ వేయాలి. సో ఇది మేము ఓటర్స్ అందరికీ కూడా చెప్తున్నాము. ఇది మేము పోలింగ్ స్టేషన్స్, ఈచ్ పోలింగ్ స్టేషన్ బయట కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. సో అవి చూసుకొని వారు ముందు ఓట్ వేయడానికి వెళ్తే ఏ విధమైన ప్రాబ్లం లేకుండా వారు ఓట్ వేసేసి వచ్చేయచ్చు. మార్నింగ్ 8 to 4 ఓటింగ్ టైము, బట్ 4కి బిఫోర్ వచ్చి వారు లైన్లో నిల్చుకొని ఉంటే సేమ్ ప్రాసెస్ వాళ్ళకి కూపన్ ఇవ్వడం జరుగుతుంది. లాస్ట్ నంబర్ నుంచి వాళ్ళని అందరినీ ఓటింగ్ కంప్లీట్ చేశాకే ఆ ఓటింగ్ ప్రక్రియ పూర్తి చేసుకొని అందరూ పోలింగ్ క్లోజ్ చేస్తారు.